సావులకు కూడా కొన్ని పరిస్థితి వాళ్ళ గురించి. మేమేమో వాళ్ళ గురించి రక్తం ఓడేలా మేము కొట్లాడుతుంటే, మేమేమో సొంతం అన్నదమ్ములు మాట్లాడుకోకుంటే, వాళ్ళేమో రాత్రికి రాత్రి పార్టీలు మారుతున్నాం. వాళ్ళకి సిద్ధాంతాలు లేవు, మాకు మాత్రమే సిద్ధాంతాలు. ఒకవేళ మేమే గనక నా తమ్ముడు నా అన్నను లేకుంటే మాకు దూరం బంధువు ఒకరు అవతలు తిరిగినారనుకో, ఏమ్రా నువ్వు అన్నో కదుకు తమ్ముడో కదుకు యాక్షన్ చేస్తున్నారు మేము యాక్షన్ చేస్తున్నారు అని వాళ్ళు మాత్రం మమ్మల్ని ప్రశ్నిస్తారు. కానీ వాళ్ళు మాత్రం మమ్మల్ని వాళ్ళు మాత్రం ఎప్పటికప్పుడు మారుతుంటాడు. రంజిత్ కుమార్ గట్టిగా పోరాడేసరికి డీకే అన్న గారు అక్కడ నిలబడకుండా అక్కడి నుంచి వదిలేసి అస్త్ర సన్యాసం చేసి అల్లుని గెలిపించమని వెనక ఉన్న కార్యకర్తలకే అల్లునికి ఓట్లేనని చెప్తుంది అత్త. వచ్చిన తర్వాత అత్త వాళ్ళ అత్తవి మామవి అక్రమ వ్యాపారాలు ఇసుక దందా అట్లే కొనసాగుతుంటాయి. కానీ వెనక ఉన్న కార్యకర్తలు మాత్రం అనగదొక్కుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు నడిగడ్డ పోరాట సమితి వల్ల మా పోరాటం వల్ల ఈ రోజు బంగాళాఖాత కుర్చీ వేసే పరిస్థితి వచ్చిందంటే ఈ సందర్భంగా మీ దృష్టి తీసుకొస్తున్నాం. ఈ రోజు నడిగడ్డ పోరాట సమితి వల్ల వాళ్ళ పార్టీల లోపల బీసీలను కుసం పెట్టుకుంటున్నారంటే కారణం నడిగడ్డ పోరాట సమితి. ఈ రోజు ఆయా స్థానిక ఎన్నికల లోపల బీసీలకు బలంగా టికెట్లు ఇస్తున్నామంటే కారణం నడిగడ్డ పోరాట సమితి గర్వంగా చెప్తా ఉన్నాం. 15 మా పోరాటం. మేము పల్లెనిందల్లో వేయప్పుడు పల్లెల్లో పడుకున్నప్పుడు చాలా మంది మమ్మల్ని అక్కడ అనేక రకాలుగా ఇబ్బందులు పెడితే ఇక్కడ ఉన్నటువంటి వారి మా కార్యకర్తలే మా అభిమానులు అందరూ కూడా ఇళ్లలో పడుకోబెట్టున్నారు, ఆఫీసులో పడుకోబెట్టున్నారు. ఆఫీసులు ఇవ్వకపోతే చెట్ల కింద చేప వేసుకొని పడుకున్నాం. వాళ్ళే అన్నం వండి పెట్టినారు. అక్కడనే తిని ఉండి మొత్తం ఊరంతా తిరిగి ఊరు సమస్యలన్నీ కూడా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం. కానీ జోగులాంబ గద్వాల జిల్లా ఏర్పడినప్పటి నుంచి కూడా నడిగడ్డ హక్కుల పోరాట సమితి యొక్క పోరాటం వెనకట్టలేనిదని చెప్పేసి ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నారు. ఏ ఒక్క రూపాయి దాదాపు 16,000 ఓట్లకు పైగా మేము ఓట్లు వేయించుకున్నామంటే మా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఇంటింటికెళ్ళి ఓటేయాలని చెప్పేసి మొత్తం కూడా స్వచ్ఛందంగా ఒక్క రూపాయి పంచుకోకుండా బీర్కి బిర్యానీ కాకుండా ఏమి లేకుండా ఓట్లు వేస్తారంటే ఆలోచన చేయొచ్చు. ఒక మాజీ మంత్రి సమర్శమారెడ్డి నిలబడినప్పుడే 9,000 ఓట్లు వల్లేవు. ఈ రోజు వరకు సవాలు విసురుతా ఉన్నాను. దమ్ముంటే ముగ్గురు ఇండిపెండెంట్ నిలబడడం ఎవరికి వెళ్తారో చూద్దామని. పార్టీల అండ కాకుండా పార్టీల చాటున రాజకీయాలు చేసుకుంటూ పార్టీల చాటున నిలబడుతూ వాటిని అడ్డంగా పెట్టుకొని మాకు పార్టీ అండగా ఉందని చెప్పేసి ఈ రోజు వాళ్ళు భ్రమపడుతున్నారు. రండి, బయటికి రండి, ముగ్గురు ఇండిపెండెంట్ గా నిలబడతాం, మీకు 17,000 ఓట్ల కంటే ఎక్కువ పడితే రాజకీయ సన్యాసం ఓట్ల కంటే ఎక్కువ పడితే తీసుకుంటాను. మరి అదే బీజేపీలో ఉన్నటువంటి డీకే అన్న గారు ఒక జాతీయ పార్టీ ఉపాధ్యక్షులుగా ఉన్నప్పుడు మరి బీజేపీ నుంచి అభ్యర్థి పెడితే 7,000 ఓట్లు ఎట్లా పడతాయి? అదే రంజిత్ కుమార్ 17,000 ఓట్లకు పైగా 16,000 ఓట్లకు పైగా ఎట్లా ఓట్లు వేయించుకుంటాడు? కాబట్టి ఒకసారి ఈ సందర్భంగా వాళ్ళకి చెప్తా ఉన్నాను, పోనీ పార్టీలు అనుకుంటే బిడ్డ ఇన్ని రోజులు రంజిత్ కుమార్ కార్యకర్తలని రంజిత్ కుమార్ ఎంటర్ నడిచేటోళ్ళని నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులని కార్యకర్తలు మీకు పార్టీ ఎదురా పార్టీ లేకుండా ఎన్ని రోజులు ఒట్టి ఎదురుతారు అని చెప్పేసి కామెంట్ చేసే వాళ్ళకి ఈ సందర్భంగా చెప్తున్నాను. వీళ్ళందరికీ ఒకటే సమాధానం, జోగులాంబ గద్వాల జిల్లాలో మీకు రాజకీయ పార్టీ ఏది రాని సమాధానము ఒకటి మా ఏర్పాటు